చక్కగా దేవుని కృపలో అనేకమైనటువంటి కుటుంబాలు కట్టడానికి, అనేకమైనటువంటి చీకటి జీవితాలను వెలిగించడానికి 3 సంవత్సరాల నుంచి ఇదే 4వ సంవత్సరంలోనికి ఆయనకి మహిమకరమైనటువంటి కార్యాలు చేయడానికి ముందుకొచ్చి దేవుడు ప్రేరణతో జరిగిస్తున్నటువంటి ముందుగా జేమ్స్ అయ్య గారికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ, నిజంగా ఈ కార్యక్రమం అనేది ఇప్పటిదాకా మనం విన్న మాటల ప్రకారం ఏంటి అని మీరు ఆలోచిస్తే చిన్న ప్రార్థన చేసుకుని మరికొన్ని సంగతులు వాటికి జోడించుకుని కొన్ని సంగతులు మనం విందాం. పరిశుద్ధుడ మహోన్నతుడ మా తండ్రి, మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం దేవా. యవన ప్రాయంలో మీ బిడ్డను మీరు ఎన్నుకొని ఎన్ని ఇరుకులు, ఇబ్బందులు, శోధనలు, మానసికమైనటువంటి ఒత్తిళ్ళు ఎదురవుతున్నా సరే ఆత్మల రక్షణార్థకమైనటువంటి తండ్రి కార్యక్రమాన్ని ఆపకుండా మీ దాసుని ద్వారా మీరు జరిగిస్తున్నందుకు మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం దేవా. 2025 తండ్రి 11వ తారీఖు జనవరి నుంచి జరిగినటువంటి బైబిల్ సెమినార్కి సిద్ధపాటు కూడికగా తండ్రి కొన్ని మాటలు మేము చర్చించుకొని చుండగా, ఎవరమైతే తండ్రి ఈ మాటలకు ఆకర్షితులవుతున్నామో వారు మీ పనిలో పాలుభాగస్తులయ్యి ఆత్మల రక్షణార్థకమైనటువంటి పనిలో తండ్రి పాలుభాగస్తులు ఉండి ఆశీర్వాదం పొందుకునే భాగ్యాన్ని దయచేయమని యేసయ్య అతి శ్రేష్టమైన నామమును వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మరొకసారి కూడా వచ్చిన మీ అందరికి కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ, నిజంగా ఈ యొక్క సెమినార్ అనేటువంటి కార్యక్రమం ఏంటంటే ఒక పండగలు, నిజమే. ఎలాంటి పండుగలు అంటే ఈ ప్రపంచంలో ఏ యూనివర్సిటీ కూడా ప్రపంచమంతా కలుసుకొని, ప్రపంచంలో ఉన్న అధికారులంతా కూడా కలుసుకొని ఈ పండగ చేయాలంటే చేయలేరండి. దేవుడు పరిశుద్ధాత్మ శక్తి సహకారముతో తాను ఎన్నుకున్నటువంటి సేవకుల ద్వారానే ఈ పని జరిగించగలడు. అదేంటని తెలుసా? ఒక మనిషి జీవితాన్ని వెలిగించడం. నిజంగా ఇక 3 సెమినార్లో కూడా నిజంగా చాలామంది అనుకుంటుంటారు సెమినార్ జరుగుతుంది అనుకుంటారు, కానీ వచ్చేవాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే ప్రియమైన వాళ్ళారా, వాళ్ళ గురించి మీరు వెంటనే భయపడతారు. మీకు ఈసారి సెమినార్లో సేవకులు పంచుకుంటారు మీకు లాస్ట్ రోజు ఏం జరిగింది. అసలు సెమినార్ వెనకాల ఉన్న సారం ఏంటయ్యా అంటే చాలా క్రూరులు. నేను ఇలాంటోడిని, నేను ఇలాంటి దాన్ని అని చెప్పుకోవడానికి కూడా సిగ్గిపడి అంత ఘోరమైన జీవితంలో ఉన్న వాళ్ళు వస్తున్నారు సెమినార్స్కి. ఈ సెమినార్కి వచ్చి 6 రోజులు మాటలు వినేటప్పుడు, ఆ మాటలు వినేటప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు సార్? మంచి తీర్మానం చేసుకుని ఇక్కడి నుంచి నేను కడగబడుకోవాలి, కడగబడే నేను ఇక్కడి నుంచి వెళ్ళాలి, నా జీవితాన్ని నేను మార్చుకోవాలి, అసలు ఎంతవరకు నేను జీవించిన జీవితం వ్యర్థం అని మంచి తీర్మానంతో నిజంగా 60కి పైగా లాస్ట్ ఇయర్ బాప్తిసం తీసుకోవడం జరిగింది. మీకు అందరికీ తెలుసు. బాప్తిస్మ కార్యక్రమం అంటే చిన్నది కాదండి. అది చాలామంది చాలా రకాలుగా అనుకుంటూ ఉంటారు. నా చేయి నొప్పి తగ్గితే బాప్తిసం తీసుకుంటాను, లేదా నేను ఇల్లు కట్టుకుంటే బాప్తిసం తీసుకుంటాను, పొలం కొనుక్కుంటే బాప్తిసం తీసుకుంటాను. బాప్తిసం అనేది ఏంటి తెలుసండి? పాత రోత జీవితాన్నంతా వదిలేసి ప్రభు నన్ను వెలిగించాడని వెలుగులోనికి వచ్చి లైఫ్ లాంగ్గా వెలుగుతో సహవాసమే బాప్తిసం. నిజమండి. ఎందుకనంటే ఇప్పుడు చెబుతున్న మాటల ప్రకారంగా మీరిచ్చే ప్రతి రూపాయి, మీరు చేసే ప్రతి హెల్ప్, మీరు చేస్తున్న ప్రతి పని, అది ఏదైనా సరే, చైర్స్ వేసిన దగ్గర నుంచి లాస్ట్ మెసేజ్ అయ్యి కార్యక్రమం ముగించి నైట్ కాపలా కాస్తున్న వారందరూ చేస్తున్న పనంతా ఏం పని తెలుసా ప్రేమైన వాళ్ళారా? జీవితాలను వెలిగించే పని. మీరిచ్చే రూపాయి, మీరిచ్చేటువంటి ప్రతి సహాయము దేనికి ఉపయోగపడుతుందంటే ప్రేమైన వాళ్ళారా, చాలామంది ఇలా జీవితాలను వెలిగించే వాటికైతే సహాయము చేయడానికి ముందుకు రారు. కానీ ఒక సంగతి మీకు చెప్తాను, చాలామంది ఆడావిడిగా మీటింగ్స్ చేస్తూ ఉంటారు, లక్షలు ఖర్చు పెడుతూ ఉంటారు. ఆ మీటింగ్స్ ముందు కొన్ని అనౌన్స్మెంట్ చేస్తూ ఉంటారు. వాళ్ళు ఎలా అనౌన్స్మెంట్ చేస్తూ ఉంటారు తెలుసా? మీరందరూ దేవుని ప్రేమిస్తున్నారా? దేవుని ప్రేమిస్తే చేయొత్తను. మీరు ఎత్తలేదా? ఎవరిని ప్రేమిస్తలేదా? ఎత్తారు కదా, ఆ చేయి మెడ మీద పెట్టుకోండి. ఆడవాళ్ళు అయితే సరే మెడ మీద. ఆ పురుషులు కూడా దేవుని ప్రేమిస్తున్నారా? ఆ చేయి జోబులో పెట్టుకోండి. సరే,
ఇప్పుడు ఒక పాట పాడతారు, కానుకలు పడతారు. మీ మెడలో ఉన్న తెంచి అందులో వేసేయండి. మీ జోబులో ఉన్నది ఎంత ఉంటే అంత ఆలోచించకుండా తీసి అందులో వేసేయండి. దేవుణ్ణి ప్రేమించే వాళ్ళు మాత్రమే చేయండి అంటారు. అప్పుడు ఏం చేస్తారు? అని బాగా వినండి. నేను కళ్ళారా దగ్గరుండి చూసాను, నేను కూడా జోబులో చెయ్యట్టని తర్వాత మళ్ళీ తీస్తానులే. మీకు అర్థమవుతుందండి? అలాగంటారు. ఇక్కడ నా దగ్గర ఉన్న నాతో పాటు తమ్ముడు వచ్చాడో చెప్తాను. వెళ్ళాం, పెద్ద మీటింగ్ వెళ్ళాం మా హై స్కూల్ గ్రౌండ్లోనే. మీరు 300 ఇస్తే 3 లక్షలు పొందుకుంటారు 3 సంవత్సరాల్లో. మీరు చైన్ ఇచ్చేస్తే 10 చైన్లు మీరు దేవుడు ఇస్తారన్నప్పుడు, సరే అది జరిగింది, వెనకాల ఉన్నాను, మళ్ళీ సత్యవాక్యంలో ఉన్నాడు కదా, పర్లేదులే అనుకున్నాను. ఒక తమ్ముడు వచ్చేసి నా దగ్గరికి వచ్చి మీటింగ్ అయిపోయి వచ్చి అంటున్నాడు, నీకు 1,50,000 ఇస్తానని అంటున్నాడు. దేవునికి స్తోత్రం కలిగినాక ఆత్మల భారం అంటే ఎంత ఉందిరా నీకు అనుకున్నాండి. 1,50,000 నువ్వు ఎక్కడి నుంచి ఇస్తావంటే, నేను ఎక్కడ 300 కానుక వేసేసాను, నాకు 3 లక్షలు వస్తాయని చెప్పారు. వచ్చిన తర్వాత నీకు ఖచ్చితంగా 1,50,000 6 సంవత్సరాలు అయింది, రాలేదు. పోనీ ఆడికన్నా వస్తే పోనీ ఇలాంటి పనికి ఉపయోగం అంటే ఏ నమ్ముతాం మనం? ఏ నమ్ముతాం? నిజమే, చాలామంది కూడా చైన్లు తీసేసి కూడా అందులో ఇస్తారు. మహాతలు కొంతమంది రోల్డ్ గోల్డ్ కూడా ఇస్తుంటారు, మోసపోతుంటారు. అంటే దేవుడి కార్యక్రమం అనేది అంటే ఏంటి అని తెలియకుండా కూడా, జీవితాలను వెలిగించే కార్యక్రమం అంటే ఏంటి అని తెలియకుండా కూడా సహాయాలు చేసి ఆ సహాయాల విషయంలో ప్రతిఫలం పొందుకున్న వారు ఎంతోమంది ఉన్నారండి. నిజంగా లాస్ట్ రోజు 2024 లాస్ట్ రోజు జరిగిన సెమినార్కి నిజంగా జేమ్స్ గారు పక్కనే ఉన్నాను. లాస్ట్ రోజు ఎంత భయం వేసిందంటే, ఆ సెమినార్లో పంచుకుంటారులే, ఎందుకంటే భయం అంటే ఇంత ఘోరమైన మనుషులు మార్చే కార్యక్రమం ఇది, ఇంత దుష్టత్వంతో నిండిపోయిన వారిని మార్చే కార్యక్రమం ఇది. ప్రభా నువ్వు మాతో ఉన్నావు, ప్రభా నువ్వు మాతో ఉన్నావు కాబట్టి ఇంత దుర్మార్గులు. నిజంగా మీరు బాగా ఆలోచించండి. లాస్ట్ ఇయర్ కంటే ఇప్పుడు ఇంకా చాలా దుర్మార్గులు ఉన్నారు. మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఎక్కువ యవ్వనస్తులు ఎక్కువ చెన్నైలో అరెస్ట్ అవ్వి నాన్ బెయిల్ లేకుండా అక్కడ ఉన్నారంట. గంజాయిలో దొరికి, ఎందులో గెంజిలో కాదు, ఇందులో నిజంగా తమ్ముడు గారు చెప్పినట్టు, డేవిడ్ గారు చెప్పినట్టు మీతో పాటు ఒకళ్ళని తీసుకురావాలి. ఒకళ్ళకి మీరు ఏం చేయాలి తెలుసా? సహాయం చేయాలి. ఒక్కసారి ఒక మాట చూసుకుని మనం ముగించేసుకుందాం. అసలు మీరు చేసే రూపాయి సహాయం ఎవరికి చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు అనే సంగతిని ఒక్కసారి ఒక మాట మనం చూసుకుని కార్యక్రమం ముగించుకుందాం. ఒక్కసారి కొరింథీయులకు రాసిన పత్రికలోనికి వెళ్ళి, కొలసీలకు రాసిన పత్రిక 3:24 త్వరగా ఒక మాట మనం చదువుదాం. ప్రభు వలన స్వాస్యమును ఎరుగుదుమును, మీరేమి చేసినాను అది మనుషుల నిమిత్తము కాక ప్రభు నిమిత్తమని మనస్ఫూర్తిగా మీరేం చేస్తున్నారు, అది ఎవరి కోసం చేస్తున్నారు సహాయం? ఇక్కడ కమిట్మెంట్. చాలామంది మంచి ఏమిటి వాళ్ళు నిజంగా చేసేవాళ్ళందరూ ఎలాంటి వాళ్ళు, సహాయాలు అందించేవాళ్ళు ఎలాంటి వాళ్ళు తెలుసా? రోడ్డు పక్కన చిన్న షాపులు పెట్టుకుని అమ్ముకునేవాళ్ళు. మీరు చేసే దేవుడికి, మీరు ఇక్కడ కమిట్మెంట్ ఇచ్చేది, ఇప్పుడు మీరు ఇక్కడ చేసే వాగ్దానం ఎవరికి? దేవునికి చేసే ఈ కార్యక్రమాలు ఖచ్చితంగా ప్రతిఫలాలు మీరు ఏం చేస్తారో పొందుకుంటారు. ఇలా ఆత్మల సత్యవాక్యం వినిపించడానికి, ఆత్మల రక్షణార్థకమైన కార్యక్రమానికి ఎవరు ముందుకొస్తారు? ఏం త్యాగం చేస్తావు? ఇదంతా డిసెంబర్ నెల అంటుంటారు, ఇదంతా ఆనంద మాసం అంటారు. అందరు బాగా మాసాలు తినే మాసం ఇది, అవును కదా? ఏ మాసాన్ని కూడా శ్రమించకుండా తినే మాసం. సత్యవాక్యం వినిపించడానికి లక్షల మందికి వాక్యం వినిపించడానికి, కొన్ని వందల వేల ఆత్మలు రక్షించడానికి నువ్వు చేసేది ఎవరి నిమిత్తం చేయాలి? నువ్వు వింటున్నా, నువ్వు ప్రిబిడ గత సంవత్సరం నువ్వు చేసిన దానికి నీకు ప్రతిఫలం కొన్ని ఆత్మలు 60కి పైగా బాప్తీసం తీసుకున్నారు. ఈరోజు నువ్వు చేసే ప్రతి రూపాయి కూడా నిజంగా చాలా అక్కడ ఉన్న వాళ్ళకి ఆ సరెండర్, నిజంగా సెక్యూరిటీ, ఇంకా అన్ని విధాల వంటలు చేసి వీళ్ళందరికీ బాగా, అందరికీ కూడా ఆశీర్వాదం ఎప్పుడు వస్తుంది? మీరు కమిట్మెంట్ చేసి సహకారాలు అందించేటప్పుడు మీరు చేసేది ఎవరికి చేస్తున్నారు? ఏమండి, చాలా బలమైన కార్యక్రమాలు చేసుకున్నాడు దేవుడు తెలుసండి. 1,00,000 రూపాయలు ఇచ్చి ఒక మనిషిని మీరు మార్చలేరు. కానీ మీరు చేసే సహాయం, ప్రతి వాక్యం ప్రకటించబడ్డానికి వాళ్ళకి కావలసిన సదుపాయాలు సిద్ధపరిచి వాళ్ళకి అందించి వాక్యం ప్రకటిస్తుంటే నిజంగా చాలా భయంకరులు ఈ సెమినార్లో మారుతున్నారనడానికి నేను ప్రత్యక్షమైన సాక్ష్యం. నిజం. మీరు చేసేది ఎవరి నిమిత్తం చేయాలి? మరి చేసేవాళ్ళు ఎలాంటి వాళ్ళు చేస్తారు? కొరింథీ పత్రికలు ఉంది కదా, కొరింథీ పత్రికలకు ఏ మాట మనం చాలా సందర్భాల్లో మనం చదివేసిన మాటే.
రెండో కొరింథీయులకి 8వ మొదటి నుంచి మనం కొన్ని మాటలు మనం చదువుకుంటే 2వ వచనం వరకు కూడా, సహోదరులరా, మాసిదోనియా సంఘంలో అనుగ్రహింపడి ఉన్న దేవుని కృపను గూర్చి మీకు తెలియజేస్తున్నాను. మాసిదోనియా సంఘానికి అనగా దేవుని కృప అంట. ఏంటనుకుంటున్నా మీరు? చదవండి. ఎలాగనగా వారు బహుశ్రమల వలన పరీక్షింపబడగా అత్యధికంగా సంతోషించిరి, మరియు వారు నిరుపేదలయ్యుండి కూడా వారి దాతృత్వం బహు విస్తరించి, వాళ్ళు పేదోళ్ళే. ఏమండి, ఇక్కడ నిరుపేదలు ఉన్నవాళ్ళు ఎవరైనా చేయొద్దండి? నిరుపేదలు, పేదోళ్ళు నేను అంటాం, కానీ నిరుపేదలు అంటే అసలు ఏమి? అలాంటి వాళ్ళు ముందుకు వచ్చేసి దేవుని పని కొరకు నిజంగా మీరు ఆలోచించండి బాగా. దేవుని మీద ప్రేమ, వాక్యం మీద ఉన్నటువంటి ప్రేమ, ఆత్మను రక్షించాలన్న పట్టుదలతో ఉన్న మనుషులు ఏం చేస్తారో తెలుసా? మీకు అందరికీ తెలుసు. లోకసువార్త 8:2-3 చదివితే ఏంటి తెలుసా? యేసుక్రీస్తు వారు కూడా తిరిగిన స్త్రీలు కూడా వారి ఆస్తులు అమ్మేసి వచ్చిన వారికి పరిచర్య చేస్తూ సువార్త పనులు వాళ్ళు ఏం చేశారంట? పాలుభాగస్తులు అయ్యారంట. ఎప్పుడైనా చదువుతాం మనం? అర్థమవుతుందండి? యేసుక్రీస్తు వారు కూడా ఇప్పుడు కూడా తిరిగింది, కూరలు తినడానికి కూడా తిరిగింది, ఏసీలో తిరగడానికి కూడా తిరిగి ఏం చేస్తున్నావు? నువ్వు ఏం చేస్తున్నావు? కూడా తిరుగుతూ నీ జీవితం, నీ లోకం శాశ్వతం కాదని తెలిసి కూడా ఇదిగో భయంకరమైన ప్రాజెక్ట్ వర్క్ జరుగుతుంది అక్కడ. ఇదిగో నా వంతు సహకారాన్ని అందించాలి. నేను ఎక్కడున్నా సరే ఇదిగో నేను పంపించే దాని వల్ల ఒక ఆత్మ రక్షింపబడాలి. ఆ ఆత్మ రక్షింపబడితే అది నాకు చాలు. ఇదిగో 2025 వస్తుంది, 2025లో ఇదిగో నేను ఇచ్చేటువంటి కానుక ఇది ఒక ఆత్మ రక్షింపబడడానికి ఉపయోగపడాలని మీ కమిట్మెంట్ ఏదైతే నువ్వు అనుకున్నావు చూడు, వెనక్కి వెళ్ళిపోతున్నావు. నేను చేయలేనని అనుకుంటున్నావు, నువ్వు వింటూ కూడా నువ్వు చేయగలవు. సహకరించలేను, నేను పేదన్నాను అని కూడా ఖచ్చితంగా దేవుడు నీతో వాడుకుంటాడు, నేను వాడుకుంటాడు. నువ్వు అనుకున్న దానికంటే దేవుని పనికి ఏం చేయగలవు? నువ్వు చాలా ఎక్కువగా ఇవ్వగలవు. దేవుని పని కాకపోతే దెయ్యం పనికి ఇస్తావా? ఏం పనికి ఇవ్వాలి? దేవుడి పనికి నువ్వు ఖచ్చితంగా ఇవ్వగలవు. అనుకో, ఇదిగో వస్తుంది, ఇన్ని రోజులుంది ప్రభా, నేను ఇంత చెయ్యాలనుకుంటున్నాను, ఇది ఇంత ఇవ్వాలనుకుంటున్నాను. దుర్మార్గులు, దుష్టులుగా బ్రతుకుతున్న వారి యొక్క జీవితాలు వెలిగించబడుతున్నాయి. ఆ కార్యక్రమాన్ని ఇదిగో నా వంతు నేను ఇలా చేస్తాను, ఇదిగో ప్రభు ఇదిగో అని నీ భార్యతో మాట్లాడు, నీ భర్తతో మాట్లాడు, నీ పిల్లలతో మాట్లాడు. ఇదిగో మీరు ఏం చేస్తున్నారు, ఇదిగో అమౌంట్ ఏం చేస్తుంది కలెక్ట్ చేసి ఇదిగో రకరకాలుగా ఉపయోగించాం. ఈ పండగ వాతావరణం రకరకాల పండుగలు, కొత్త అల్లుని కూడా తీసుకుని రండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. వాళ్ళు కూడా ఏం చేస్తారు కదా, అత్త బాగా చూసుకుంటుందని ఏం చేస్తారు, అత్తోరింటికి ఏం చేస్తారు. అసలు అలాంటి వాళ్ళు ఇక్కడ తీసుకురండి, ఖచ్చితంగా వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? మారుతారు. నేను ముగిస్తున్నా. ఎందుకు ఈ కార్యక్రమం అంటే ఒక మనిషిని మార్చే కార్యక్రమంలో ఒక అవకాశం దేవుడు మనకి ఇచ్చినప్పుడు నీ వంతు నేను చేయలేననుకో, నువ్వు ఎంత చెయ్యాలనుకో, అది ఎంతైనా సరే. చూడండి, పెద్ద మీటింగ్లు జరుగుతాయండి. మీటింగ్లు జరిగితే ఒక మా సంఘంలో ఒక సహోదరుడే నేను ఆ మీటింగ్లో సాల్ట్ ఇవ్వాలని అనుకున్నాడండి. ఏమి ఇవ్వాలనుకున్నాడు? 25,000 అయింది సాల్ట్కి. దేనికి ఇదేనికి అన్న అంతమంది వస్తారు. మనం ఉప్పు సీప్ అనుకున్నాడు, కానీ సేఫ్ చేసింది మనం ఉన్నది. కమిట్మెంట్కి ఇదిగో ఇంతమందికి ఇది చేయలేకుండా అది చేయకుండా నిజంగానే బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉంటుందండి, మీకు అందరూ తెలుసు. నేను బ్రష్ అవ్వకుండా నా శరీరాన్ని నేను ఏం చేసుకుంటున్నాను, కానీ ఇంకో భక్తుడు అన్నాడండి. ఆ మాట మీరు అందరూ అనుకుని సెమినార్కి రావాలి, మీ సహకారాలు మీరు అందించాలి. ఏమంటాడు తెలుసా? నిజంగా అసలు ప్రతి ఒక్కరూ ఆ మాట అనుకుంటే, నిజంగానండి ఆ మాట అనుకుంటే ప్రతి ఒక్కరు చాలండి. ఏదైనా మనం ఏం చేయగలం? దేవుని పనికి చేయగలం. నువ్వు చేసింది దేవునికి మనస్ఫూర్తిగా చేస్తున్నావు, మనుషులకు కాదు. ఎవరికి చేస్తున్నావు నువ్వు? ఒక జీవితాన్ని వెలిగించబడే కార్యక్రమానికి నువ్వు ఇవ్వు. చాలామంది పల్లెటూర్ల గురించి కూడా ఇలాగ అంటున్నారని మీరు అనుకోదండి. టీవీలు వాక్యాలు చెప్పేటువంటి దైవజనులకు ఏమండి, ఆ భార్య భర్తలు పిల్లలు కష్టపడిందంతా కూడా వాళ్ళకి చాలా కూలి పని చేసుకునే వాళ్ళైనా నెలకు 15,000 పక్కకు తీసి డొనేషన్స్ పంపిస్తుంటారు. పెద్ద కార్పొరేటర్ సేవకులకు పంపించొద్దు అని అంటలేదు. అంటే ప్రభు పని విలువ తెలిసిన వాళ్ళ చేతుల్లో గుప్పుళ్ళు ఏం చేస్తారు? గట్టిగా బిగబట్టుకుని ఉండరు. ఏం చేయాలి? పువ్వు విడిచినట్టు విడువు దేవుని పని కొరకు నీ సహకారాన్ని నువ్వేం చేయాలి? అందించే విషయం ఒకవేళ నువ్వు అందించలేకపోతున్నావు అనుకోండి, యోబు గ్రంథంలో మాట్లాడదు నేను చెప్పి ముగిస్తాను. నాకు ఇచ్చిన సమయం అయిపోయింది. అర్థం కాని వాళ్ళు అందరూ కూడా దేవునికి స్తోత్రం చెప్పారు. దేవునికి స్తోత్రం. ఎలాగంటే మీకు వేరేగా ఉంటుంది. మేము ఎక్కువ ఆన్లైన్ ప్రేయర్లో ఉంటాం, నిద్ర మేలుకోవడానికి తెలుసా అలా మాట్లాడుతూ ఉంటాం.
బాగా వినండి. ఆ యోబు గ్రంథంలో ఒక్క మాట అండి, 6:9 మీరు చదివేసుకోండి. చాలా అద్భుతమైన మాట. నీకు సెమినార్కి సహకారం చేయలేని అనుకుంటున్నావా నువ్వు, బిగపట్టేసుకుంటున్నావు, అసలు ఆ మాట చదవండి ఎలా ఉంటుంది. దేవుడు తన ఇష్టానుసారంగా, ఎంత బాగుంది చూడన్నమాట. దేవుడు తన ఇష్టానుసారంగా నన్ను, దేవుడు తన ఇష్టానుసారంగా నలిగిపోవడానికి రా. ఎక్కడికి నలిగిపోవడానికి రా. ఎంత నలిగిపోతావు నలిగిపో. నలిగిపోయిన వాళ్ళకి నలిగిపోయి అంత ఉంది అక్కడ. తినేవాళ్ళకి తిన్నంత కాదు, నలిగిపోయే వాళ్ళకి నలిగిపోయి. దేంట్లో నలిగిపోతావు? అమ్మాయి కోసం సిక్కిపోతాడు. ఎరా తింటలేదంటే చాటింగ్ చేయట్లేదు, చచ్చిపోయావా? ఏమండి, చెయ్యకపోతే ఏంటి? దేవుడి కొరకు నలిగిపోవడానికి రాగలవా? చాలామంది గొప్ప గొప్ప సేవకులు, అనుభవజన మాట్లాడే వాళ్ళు ఉన్నారు. గదిగా నేను ముగిస్తున్నాను. నలిగిపోవాలి. దేవుడు తన ఇష్టానుసారంగా అన్నాడు. నా ఇష్టానుసారంగా ఏం చేస్తున్నావు? మా సువార్తకి వెళ్ళేటప్పుడు ఎక్కడికి వెళ్ళినా మీటింగ్ వెళ్ళాలి, బతిమలాడి తీసుకుని రండి. వాళ్ళకి వెళ్తే ఒక పిక్నిక్ అన్నట్టుగా తీసుకురండి. దేవుని మనస్ఫూర్తిగా వాళ్ళని మార్చాలని నువ్వు తీసుకొస్తే నిజంగా దేవుడు వాళ్ళతో ఏం చేస్తాడో మాట్లాడతారు. చాలా అద్భుతమైన సంగతులు లాస్ట్ ఇయర్ జరిగి మీరు ఈ జరగబోయేటువంటి సెమినార్లో మీరు వింటారు. దేవుడు తన ఇష్టానుసారంగా నన్ను ఏం చేయను, ఎలా నలిగిపోతావు అని నలిగిపోవడానికి రా. మీకు అర్థమవుతుందండి? ఇలాగా సత్యవాక్య సంబంధులే పిలుస్తారు. సత్యవాక్య సంబంధులు కాకపోతే చేయలేం చేయాలి, ఎక్కడ పెట్టుకోవాలి? ఏమండి, హృదయాన్ని పట్టుకుని అనేకలను మార్చడానికి కదిలిరండి. దేవుని దాసులు జేమ్స్ గారు, వారి బృందం, మన బృందం చేస్తున్న ఈ కార్యక్రమం అందరూ పాలుభాగస్తులా ఉండి గుప్పుట్లు ఎప్పబోయేటువంటి బిడ్డలు మరింతలుగా నిరుపేదలైనను ఎంతవరైనా సరే మరింత అధికంగా ఇప్పి దేవుని పనిలో పాలుభాగస్తులయ్యి ఈ ఆత్మల రక్షణార్థకమైన పనిలో వారు దీవించబడి దేవుని చిత్త ప్రకారంగా నలుగుదురుగాక. ఆమేన్.